హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ మీకు అందరూ చెప్పినట్టుగానే ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్ ఏదో ఒక ప్లేస్లో మీకు కనపడద్ది. అది నా వీడియో చివరి వరకు చూస్తేనే, లేకపోతే అందరూ చెప్పే జనరల్ టాపిక్ లాగానే ఉంటుంది. కాబట్టి చూసినప్పుడు స్కిప్ చేస్తే నా వీడియో మీకు ఏం అర్థం కాదు. నేను చెప్పేదల్లా ప్రజెంట్ జనరేషన్ డెవలప్మెంట్ కోసమే చెప్తున్నాను. సో ఇఫ్ యు లైక్, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఫ్యామిలీస్లో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే. ఒక తండ్రి ఆఫీస్కి బయలుదేరే ముందు ఆ గదిలోకి వస్తే కూతురు ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఉంటుంది, కొడుకు ఒక సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆయన అమ్మగారు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి టీవీ సీరియల్స్ సంథింగ్ వంటల ప్రోగ్రాంలు ఏవి చూస్తూ ఉంటే, ఆయన బయలుదేరి వచ్చి వాళ్ళ అమ్మాయిని, అమ్మ స్కూల్కి వెళ్ళలేదా అంటే, ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదు అయిపోయింది. వాళ్ళ అబ్బాయిని, ఎరా నువ్వెందుకు స్కూల్కి వెళ్ళలేదు, ఈరోజు మా స్కూల్ సెలవు డాడీ అయిపోయింది. ఈయన మాటలు విన్న వాళ్ళ భార్య, ఓహో ఈయన ఆఫీస్కి బయలుదేరాడంట అనుకొని, క్యారేజ్ ఎక్కడ పెట్టాను తీసుకెళ్ళండి, సాయంత్రం నాకు ఒంట్లో బాగోలేదు, వంట చేయలేను, మీరు వచ్చేటప్పుడు ఏదన్నా తినేసి రండి. ఇవో మాటలు. ఆయన కూడా ఆ క్యారేజీ తీసుకొని వెళ్ళిపోతూ మళ్ళీ మర్చిపోయి వెనక్కి వచ్చి, నేను రాత్రి మీ అందరికీ రేపు పండుగని చెప్పి బట్టలు కొన్నాను కదా, నా షర్ట్ ఒకటి బాగా లూజ్ అయిపోయింది, అక్కడ నేను సరిగ్గా చూసుకోలేదు, దాన్ని ఎవరైనా టైలర్ దగ్గర తీసుకెళ్ళి ఒక 2 అంగుళాలు కొంచెం కట్ చేయించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోరు. ఆయన ఆఫీసులో పనిచేసే వాళ్ళతో మాత్రం గంటలు హ్యాపీగా జోకులు వేసుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భార్య పక్కన వాళ్ళతోనూ ఫోన్లోనూ చక్కగా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్తారు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికని, లేకపోతే సెల్ ఫోన్ ఒకటి ఉంది కదండి మనకి, అది చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత వాడు స్కూల్కి సెలవు కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుకుందామని ప్లాను. ఓకే, నేను 11 గంటలకు క్రికెట్ ఆడుకుంటే వెళ్ళాలి కదా అని చెప్పి ఒక్క రెడీ అయిపోయిన తర్వాత వెంటనే ఆడికి స్ట్రైక్ అవుద్ది. ఇందాక డాడీ వెళ్తూ షర్టు 2 అంగుళాలు కట్ చేయించమన్నారు, అది ఎవరికి చెప్పారో తెలియదు, నేను క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు కనుక మా అమ్మ గుర్తుకొచ్చి నన్ను ఫోన్ చేసి నన్ను రమ్మంటే నాట్ ఫెయిల్ అయిపోద్దని చెప్పి ఆడు గబగబా షర్ట్ తీసుకొని వెళ్ళి, అక్కడ ఒక జెంట్స్ టైలర్ ఉంటే కనుక ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి దీన్ని ఒక 2 అంగుళాలు కట్ చేయమని చెప్పి కట్ చేయించుకొని వచ్చి అక్కడ పెట్టేసి, అమ్మాయి నేను క్రికెట్ ఆడుకుంటాకి వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోతాడు. ఒక 2 అవర్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి, ఏంటి నువ్వు ఇలాగా ఒకదాని మీద కూర్చున్నావు, అలా మా ఇంటికి వెళ్దాము, చక్కగా ఏదైనా మూవీ చూసుకుందాము అని బలవం చేస్తే, కొంచెంసేపు అయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది అయ్యి, అమ్మ నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను అని చెప్పేటప్పటికి వాళ్ళమ్మ ఉందో ఆ అమ్మాయికి కూడా అదే డౌట్ వస్తుంది. మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుకు హ్యాపీగా సాయంత్రం వరకు ఉండాలంటే డాడీ వెళ్తూ ఫ్రెండ్ షర్ట్ 2 అంగుళాలు కట్ చేయించమన్నారు కదా, మా అమ్మ నన్నే పిలుస్తుంది, ఎప్పుడు తమ్ముడికి చెప్పదు అని చెప్పి 1 నిమిషం రండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి ఫ్యాషన్ టైలర్ దగ్గర తీసుకెళ్ళి ఇంకొక 2 అంగుళాలు కట్ చేయించి షర్ట్ అక్కడ పెట్టేస్తుంది. సరే మధ్యాహ్నం అయిపోద్ది. మధ్యాహ్నం అయ్యి వాళ్ళ అమ్మగారు పడుకుందామని అనుకునేటప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది, అయ్యో ఈయన షర్టు 2 అంగుళాలు కట్ చేయించమన్నారు, మళ్ళా చేయించకపోతే మళ్ళీ నా మీద వచ్చి పడిపోతారు, ఎందుకు వచ్చిన గొడవ అని ఆ షర్ట్ని తీసుకొని వెళ్ళి ఆ కవర్తో పాటు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఒక లేడీస్ టైలర్కి ఇచ్చి ఒక 2 అంగుళాలు కట్ చేయమని కట్ చేయించి తీసుకొచ్చి మళ్ళీ లోపల పెడుతుంది. సాయంత్రం ఆయన అమ్మగారు పడుకొని లేచిన తర్వాత, అయ్యో నా బాబు ఆఫీస్కి వెళ్తూ షర్ట్ ఏదో బారైపోయింది, 2 అంగుళాలు కట్ చేయించమన్నాడు, మా అబ్బాయిని వీళ్ళందరూ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆవిడ బయలుదేరి, ఎప్పుడు ఆ ముసలావిడ ఆ చిరిగిపోయిన బట్టలు కానీ చిన్న బట్టలు ఏమన్నా ఉంటే కొంచెం స్టిచ్చింగ్ చేయించుకుంటాం వాటికని ఒక మామగారి దగ్గరికి వెళ్తే ఆవిడ అంటది, అమ్మ మీ అబ్బాయి ఎంత ఎత్తుంటాడంటే అవన్నీ అనవసరం, 2 అంగుళాలు కట్ చేయమన్నా నీకు డబ్బులు ఇస్తాను అంతే అనేటప్పటికి
2 అంగుళాలు కట్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. సవరి ఈవినింగ్ అయిపోద్ది. ఎవరి దారి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటారు. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే టయానికి యథావిధిగా వాళ్ళు సీరియల్స్, ఈవిడ ఫోన్ చూస్తూనే ఉంటారు. వచ్చిన తర్వాత స్నానం అంతా చేసి భోజనం చేసిన తర్వాత, అవును నా షర్టు 2 అంగుళాలు కట్ చేపించమన్నాను చేపించారా అంటే 4 గొంతుకులు చేపించాము అని చెప్పి అంటారు. ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి నలుగురు సమాధానం చెప్తున్నారు, నా షర్ట్ పరిస్థితి ఏంటో అని వెళ్ళి చూసేటప్పటికి షర్ట్ వల్ల జాకెట్ అయిపోద్ది. ఇది మీకు ఫన్నీగా చెప్పాను. డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్న పదం ఎందుకని వచ్చిందంటే, ఎప్పటి నుంచి వచ్చిందంటే సెల్ ఫోన్స్ వచ్చిన కాడి నుంచి. మన ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడడం, సెల్ ఫోన్తో పరిచయం అయిన వాళ్ళతో మాత్రం గంటలు గంటలు మాట్లాడతాం. అందుకనే పెద్దవాళ్ళు అన్నారు కొత్తకు వింత పాతకు రోత అని. కానీ ఆ సెల్ ఫోన్లో వచ్చే ఎంటర్టైన్మెంట్లు కొత్త కొత్త ఈ రోజుకి ఒకటి అప్లోడ్ చేస్తావు కాబట్టి రోజు రోజుకి కొత్తదనం కోరుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ కుటుంబంతో మనం కలిసిమెలిసి మాట్లాడకపోతే ఎటువంటి గ్యాప్ వస్తుందో, ఆ కుటుంబంలో మనకి ఏదన్నా సమస్య వస్తే గనక అది తీర్చడానికి మన దగ్గర ఎవరో మనసు విప్పి చెప్పి వాళ్ళతో మాట్లాడుకునేంత చదువు కోల్పోవటం. అందువల్ల బయట వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటాం, ఇంటి గుట్టంతా బయటికి మనంతటా మనమే తీసుకెళ్ళి అప్పచెప్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా లిమిటెడ్గా వాడుకున్నంత వరకు హ్యాపీగానే ఉంటుంది. కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో ఆయన హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలు మెయిన్ మన ఆరిజిన్ మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో ఇది వరకు పెద్దవాళ్ళందరూ ఒకే టయానికి కలిసి భోజనం అన్న ఒక్కసారైనా కంపల్సరీగా చేసేవాళ్ళు. ఇదివరకు తరంలో అయితే అందరు కలిసే భోజనం చేసేవాళ్ళు. అది రాను రాను తగ్గిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి తినటం, ఏదైనా అత్యవసరం అయితేనే మాట్లాడుకుంటాం ఒక స్టైల్ అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే కమ్యూనికేషన్ మాట్లాడుకుంటాం తగ్గిపోద్దో ఆ కుటుంబంలో తప్పనిసరిగా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చింది కాబట్టే తల్లి తండ్రి ఒక రకంగా ఉన్నారు, కొడుకు కూతురు ఒక రకంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఐక్యత సరిగ్గా ఉన్నట్లయితే గనక ఎవరో ఒకలే చేసేవాళ్ళు. ఇది చిన్న విషయం కాబట్టి సరిపోయింది. పెద్ద విషయం అయితే గనక ఎటువంటి పరిణామాలు దారితీస్తాయి అనేది మీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి మీకు మీరే ఆలోచించుకోండి. అలాగని కొత్త వాళ్ళతో మాట్లాడుకున్నంత మాత్రాన ఎప్పుడు వాళ్ళు మనతో ఉండరు. వాళ్ళ అవసరం తీర్చుకున్నంత వరకే మనతో మాట్లాడతారు. కొంతమంది అవసరం తీరిపోయిన తర్వాత కూడా పనిగట్టుకొని ఇంకా క్లోజ్ చేసుకుందామని, ఎస్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్ ఆపోజిట్ జెండర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గనక పరిచయం కొత్తగా అయితే గనక ఇంకా దగ్గర అవటానికి కొత్తగా ఇంకేం పని చేయాలి. వాళ్ళ అమ్మాయి అడిగినా అడగకపోయినా ఈ ఇంట్లో పనులన్నీ వదిలేసి వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసి పెడతాడు. చివరికి వాళ్ళ మొహం కొట్టేసి వీడు ఎప్పుడు వదిలించుకుందాంరా బాబు అనే పరిస్థితి తెచ్చుకుంటారు. ఎందుకనంటే ఆ సహాయం ఎలా ఉంటుందంటే, చివరికి మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు కూడా బండి మీద డ్రాప్ చేయనా అని వెళ్తే ఎవరైనా సరే మొహం కొట్టించుకోకుండా ఎందుకుంటారండి? అందుకోసమనే ఏదైనా లిమిటేషన్ ఉండాలి. బయట వాళ్ళకంటే ముఖ్యం మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు నీకు సెల్ ఫోన్లు కాదు, ఇవన్నీ కాదు, నీకు బంధుత్వాలు, రిలేషన్షిప్స్, నీ యొక్క డెవలప్మెంట్కి ఏర్పడేవన్నీ కుటుంబంలో ఐక్యమత్యం అనేది లేకపోతే ఎప్పుడైనా సరే ఆ కుటుంబం బీట్లో పడటానికి సిద్ధంగా ఉంటుంది. ఇటువంటి విన్న తర్వాత ఇది చిన్న విషయం లాగానే అనిపించవచ్చు, కానీ మీ యొక్క అనుభవంలో ఇటువంటివి ఎప్పుడన్నా ఫేస్ చేసి ఉంటే గనక దయచేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఉపయోగపడే కంటెంట్స్ ఏమన్నా కావాలంటే మీ అందరికి ఉపయోగపడేలాగా చేస్తానని మరొక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. కామెంట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.